హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఈరోజు మామిడికాయ పచ్చడి పడదామని చెప్పి మా అత్త వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. మా అత్త వాళ్ళ ఇంట్లో పెద్ద మామిడి చెట్టు ఉంది. కాయలు కూడా చాలా బాగుంటాయండి. మేమైతే ఒక 20 కాయలు కోసేసామన్నమాట. మొత్తం మాకే కాదండి, మా అత్త వాళ్ళకి మాకు పచ్చడి అక్కడే పట్టేసుకుంటున్నాం అన్నమాట. ముక్కలు కట్ చేయించుకొని వచ్చారు మార్కెట్కి తీసుకెళ్ళి. అప్పుడు 6 కేజీలు అయినాయండి మొత్తం ముక్కలు కొలిస్తే. మా అత్త వాళ్ళకి 6 కేజీలు, మాకు 6 కేజీలు ముక్కలు అయినాయి అన్నమాట. ముక్కలు కొలుసుకున్న తర్వాత ఒక బేషన్లో ఆయిల్ వేసామండి. మేమైతే కర్నూలు ఆయిలే వాడుతున్నాము, శనగ నూనె. బేషన్లో ఆయిల్ పోసేసుకొని మనం కొలుసుకున్న ముక్కలు కూడా కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకొని మళ్ళీ తీసి పక్కన బేషన్లో వేసుకొని పెట్టుకుంటున్నామండి. అలా వేస్తే మనకి ముక్క అనేది, మామిడికాయ ముక్క గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మసాలాలు మొత్తం ఒక బేషన్లో కలుపుకుంటున్నామండి. అంటే ఉప్పు, కారం, ఆవపిండి, మెంతుపిండి, చిన్నులపాయలు, మొత్తం కొంచెం నూనె వేసి మొత్తం కలుపుకుంటున్నాం అన్నమాట. ఇలా కలుపుకోవటం వల్ల మొత్తం ముక్కలకి పట్టించేటప్పుడు అన్ని సమపాళ్ళలో పడతాయి, ఉప్పు కారం అవన్నీ కూడా. అందుకని చెప్పి ముందుగానే మేము ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఈ 6 కేజీల మామిడికాయ ముక్కలకి 9 గిద్దల ఉప్పు, 9 గిద్దల కారం, 3 గిద్దల ఆవపిండి, కొంచెం మెంతుపిండి, 300 గ్రాముల చిన్నులపాయలు, మాకు 3 ప్యాకెట్లు పట్టిందండి కర్నూలు ఆయిల్. ఇవి ఇవి 6 కేజీలకి ఇలా పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి అన్నమాట. మనకి ఆవపిండి వేసుకోవటం వల్ల రుచి పెరుగుతుంది. అలానే మెంతుపిండి కొంచెం తగ్గించి వేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా కూడా చేదు అనేది వస్తుందండి, పచ్చడి తినలేము. చూడండి, మేమైతే ఉప్పు ఆశీర్వాద్ ఉప్పు తీసుకొని ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకున్నామండి. అలానే కారం కూడా మేము మిరగాయలు తీసుకొచ్చుకొని ఇంట్లోనే పట్టించుకున్నాము. ఆవపిండి కూడా ఇంట్లోనే పట్టేసుకున్నామండి. మెంతిపిండి మాత్రం బయట నుంచి తీసుకొచ్చాం ప్యాకెట్. అది కొంచెమే కాబట్టి వేసాము. మనకి ఇప్పుడు బయట దొరికేవి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. కారాలు, ఆవపిండి, మెంతిపిండి అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కాబట్టి. మాకైతే ఇంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి బయట నుంచి ఏం తేలేదు, ఒక మెంతిపిండి తప్ప. మొత్తంగా మేము ముక్కలు, ఆయిలు, కారం, ఉప్పు అన్నీ వేసేసి కలిపేసామండి. మా పచ్చడి అయితే స్మెల్ అయితే అద్దర కొడుతుంది. టేస్టీ మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. 3 కేజీలు కర్నూలు ఆయిల్ అయితే పట్టిందండి. చూసారు కదా పచ్చడి ఎర్రగా ఎలా ఉందో. కారం అయితే చాలా స్పైసీగా ఉందండి. ఉప్పు, కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కేజీ మామిడికాయ ముక్కలకి గిద్దెన్నర ఉప్పు, గిద్దెన్నర కారం పడుతుందండి. అలానే మేము 6 కేజీలు తీసుకున్నాం కదా, 9 గిద్దల ఉప్పు, 9 గిద్దల కారం, 3 గిద్దల ఆవపిండి, కొంచెం మెంతుపిండి, 300 గ్రాముల చిన్నులపాయలు, 3 కేజీలు కర్నూలు ఆయిల్ పోసామండి. పోస్తే మాకు పచ్చడి అనేది పర్ఫెక్ట్గా తయారైందనమాట. ఇంత కష్టపడి, శ్రమపడి, డబ్బులు ఖర్చు పెట్టుకున్నప్పుడు కొలతలు అనేవి కరెక్ట్గా ఉంటేనే మామిడికాయ పచ్చడి కమ్మగా టేస్టీగా ఉంటుందండి. సంవత్సరం పాటు నిలవ ఉండాలి కదండి మనకి పచ్చడి అనేది. చాలా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట. మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది.